గోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అమరావతి రైతుల నీరాజనం. 21-22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు 12న ఉప ఎన్నికలు. అడ్వకేట్ జనరల్ గా దమ్మలపాటి శ్రీనివాస్. పథకాల పేర్లు పునరుద్ధరణ. గెలిస్తే ఒకలా, ఓడితే మరోలా. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు. బీహార్లో ప్రారంభానికి ముందే కూలిన వంతెన. తుది మెరుగుల్లో వెంకటేష్ కథ. అన్ని కాలాలలోనూ ఆరోగ్యానికై దానిమ్మ. ఈరోజు వార్తలను చూద్దాం. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సూర్యారావుపేటలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్లోని తన క్యాంప్ ఆఫీసులో ఈ బాధ్యతల స్వీకరణ జరిగింది. దీనిపై పవన్ అభిమానులు, జనసైనికులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఆయనకు ప్రభుత్వం భద్రతను పెంచి Y+ సెక్యూరిటీతో పాటుగా ఎస్కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించిన సంగతి తెలిసినదే. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అమరావతి రైతుల నీరాజనం. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అమరావతి రైతులు అపూర్వ స్వాగతం పలికారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి రాజధాని ప్రాంతానికి వచ్చిన ఆయనకు అడుగడుగునా రైతులు, మహిళలు, కూలీలు నీరాజనాలు పలికారు. సీడ్ యాక్సెస్ రహదారి నుంచి వెలగపూడి సచివాలయం వరకు పూలు పరిచి ఆహ్వానించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపేందుకు పవన్ రాగా అప్పట్లో పోలీసులు అడ్డుకున్నారు. అయినా ఆయన వెనక్కి తగ్గకుండా ముళ్లకంచెలు దాటుకుని వచ్చి మరీ రైతులకు అండగా నిలబడ్డారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ అన్నదాతలు పవన్ మెడలో ఆకుపచ్చ కండువాలు, భారీ గజమాల వేసి కృతజ్ఞతలు తెలిపారు. తాళాయపాలెం కూడలి వద్ద న్యాయదేవత విగ్రహానికి పవన్ పుష్పాంజలి ఘటించారు. వర్సిటీల ప్రక్షాళన తక్షణ కర్తవ్యం. ఒకప్పుడు విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో సీటు కోసం భారీ పోటీ ఉండేది. ఇప్పుడు సీటిస్తామన్నా చేరేవారు లేని దుస్థితి. గత 5 ఏళ్లుగా పోస్టుల భర్తీ కోసం ఇష్టారాజ్యంగా చేసిన హేతుబద్ధీకరణతో చాలా కోర్సులు మూతపడ్డాయి. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రారంభించకుండా, ఉన్న వాటిని మార్చకుండా వర్సిటీలను దెబ్బతీశారు. నిధులు ఇవ్వకుండా వాటి నుంచే 180 కోట్లను రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్లో డిపాజిట్ చేయించారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి వర్సిటీలకు విముక్తి కలిగించి పూర్వ వైభవం తేవడానికి కొత్త ప్రభుత్వం చాలా కృషి చేయాల్సి ఉంటుంది. పథకాల పేర్లు పునరుద్ధరణ. వివిధ పథకాలకు సంబంధించిన పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వంలో కొనసాగిన పేర్లనే తిరిగి ఆయా పథకాలకు పునరుద్ధరించింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఆదేశాల మేరకు పేర్లను మారుస్తూ ఆ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 21-22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 21-22 తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహిస్తారు. సభాపతిగా అయ్యన్న పాత్రుడికి అవకాశం లభించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే నిర్ణయించారు. ప్రోటెం స్పీకర్గా సభలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 24 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. తరువాత తేదీలలో మార్పు చేసింది. అడ్వకేట్ జనరల్గా దమ్మలపాటి శ్రీనివాస్. రాష్ట్ర అడ్వకేట్ జనరల్గా సీనియర్ న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అనుమతి కోసం ప్రభుత్వం పంపింది. శ్రీనివాస్ ఏజీగా నియమితులవడం ఇది రెండోసారి. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో 2016 మే 28 నుంచి 2019 వరకు ఆయన ఏజీగా బాధ్యతలు నిర్వహించారు.
ఈ నెల 20న తిరిగి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గెలిస్తే ఒకలా, ఓడితే మరోలా. ఎన్నికల ఫలితాలు వెలువడగానే పథకాలు తీసుకున్న వారంతా ఏమయ్యారంటూ తన ఓటమి నెపాన్ని ప్రజలపై నెడుతూ మాట్లాడిన వైకాపా అధ్యక్షుడు జగన్ ఇప్పుడు ఈవీఎంలపై కొత్త పల్లవినెత్తుకున్నారు. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్లను వాడే దిశగా మనం ముందుకు కదలాలి అంటూ సూక్తులు వల్లిస్తున్నారు. న్యాయం అందడమే కాదు, అలా అందచేసినట్లుగా కనిపించాలి. ప్రజాస్వామ్యం బలంగా ఉండడమే కాదు, నిస్సందేహంగా బలంగా ఉన్నట్లు కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో జరిగే ఎన్నికల్లో ఈవీఎంలను కాకుండా బ్యాలెట్ పత్రాలనే వినియోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించేందుకు మనం ఆ దిశగా ముందుకు కదలాలి అంటూ మంగళవారం ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు 12న ఉప ఎన్నిక. దేశంలోని 4 రాష్ట్రాల పరిధిలో ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాలకు భర్తీ చేసేందుకు జూలై 12న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలతో పాటు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్లలో ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తారు. ఏపీలో వైకాపా తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన రామచంద్రయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి తెదేపాలో చేరడంతో ఆయనపై మార్చి 11న అనర్హత వేటు పడింది. వైకాపా తరపున ఎన్నికైన షేక్ మహమ్మద్ ఇక్బాల్ కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తెదేపాలో చేరారు. ఇక్బాల్ రాజీనామాను శాసనమండలి చైర్మన్ మోషేను రాజు ఏప్రిల్ 5న ఆమోదించారు. దీంతో రామచంద్రయ్య, ఇక్బాల్ స్థానాలు ఖాళీ అయ్యాయి. తుది మెరుగుల్లో వెంకటేష్ కథ. ఈ ఏడాది సంక్రాంతికి సైంధవ్తో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు వెంకటేష్. ఆ తరువాత అనిల్ రావుపూడి దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు ప్రకటించినా ఇంతవరకు సెట్స్ పైకి వెళ్ళలేదు. అయితే ప్రస్తుతం ఈ చిత్ర స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్నట్లు తెలిసింది. అనిల్ రావుపూడి ఇప్పుడు ఈ కథకు సంబంధించిన డైలాగ్ వెర్షన్ను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు చిత్ర బృందం కథానాయికతో పాటు మిగిలిన ప్రధాన తారాగణాన్ని ఖరారు చేసే పనిలో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో ఓ నాయికగా మీనాక్షి చౌదరిని ఖరారు చేసినట్లు సమాచారం. ఆమె ఇందులో వెంకీకి భార్యగా కనిపించనుంది. ఇక ప్రేయసి పాత్ర కోసం ఓ సీనియర్ నాయికను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు నుంచి దీని రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించేందుకు చిత్రవర్గాలు సమాయత్తమవుతున్నాయి. విభిన్నమైన క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలతో పాటు వివిధ యాజమాన్యాల పరిధిలోని ఇంటర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు బ్యాగ్ను కూడా ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. ఈ మేరకు మంగళవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. బీహార్లో ప్రారంభానికి ముందే కూలిన వంతెన. నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వంతెన పేకమేడలా కూలిపోయింది. బీహార్లోని అరరియా జిల్లా పరరియా గ్రామ పరిధిలో బాక్రా నదిపై నిర్మించిన ఈ వంతెనలో కొంత భాగం మంగళవారం కూలి నదిలో పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అక్కడి అధికారులు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ వంతెనను ఇంకా అనుసంధాన రహదారులు పూర్తి కాకపోవడంతో వినియోగంలోకి తీసుకురాలేదు. నదిలో వంతెన ఒకవైపు ఒరిగినట్లు తెలుసుకున్న స్థానికులు కొందరు అక్కడకు చేరుకున్నారు. అనంతరం వారంతా చూస్తుండగానే వంతెన కుప్పకూలింది. నీట్ నిర్వహణలో రవ్వంత నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు ఉండాలి. వైద్య కోర్సుల్లో సీటు దక్కించుకోవడం కోసం విద్యార్థులు ఎంతగానో శ్రమిస్తుంటారని, అటువంటి ప్రవేశ పరీక్ష నిర్వహణలో రవ్వంత కూడా నిర్లక్ష్యం తగదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎవరైనా తప్పిదానికి పాల్పడినట్లు తెలితే కఠిన చర్యలు ఉండాలని, ఆ సమస్యను సంపూర్ణంగా పరిష్కరించాలని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్విఎన్ భట్లతో కూడిన సెలవుకాల ధర్మాసనం విస్పష్టం చేసింది. మే 5న జరిగిన నీట్ యూజీ 2024కు సంబంధించి దాఖలైన 2 వేర్వేరు పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది.
వైద్య కోర్సు ప్రవేశ పరీక్షల కోసం విద్యార్థులు పడే శ్రమ అందరికీ తెలుసు. వ్యవస్థను మోసం చేసి డాక్టర్ అయ్యే వ్యక్తి ఎంత ప్రమాదమో ఊహించండి. అంతటి ప్రాధాన్యం గల పరీక్ష నిర్వహించే సంస్థ దృఢంగా వ్యవహరించాలి. ఏదైనా పొరపాటు జరిగితే దానిపై కఠినంగా వ్యవహరించాలని, మీ పనితీరుతో అభ్యర్థుల్లో విశ్వాసం కల్పించాలి అంటూ జాతీయ పరీక్షల మండలికి ధర్మాసనం చురకలంటించింది. జరిగిన తప్పిదాలపై సకాలంలో చర్యలు ఉండాలని నొక్కి చెబుతూ తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. అన్ని కాలాలలోనూ ఆరోగ్యానికై దానిమ్మ. చక్కటి రంగు, రుచితో అన్ని కాలాల్లోనూ అందుబాటులో ఉండే దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక కప్పు దానిమ్మ గింజల నుంచి రోజుకు కావలసిన పీచు పదార్థంలో 4వ వంతు లభిస్తుంది. సి విటమిన్లో 3వ వంతు లభిస్తుంది. దానిమ్మ గింజలకు చక్కటి ఎరుపునిచ్చే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ల వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా తగ్గుతుంది. ముఖ్యంగా మగవాళ్లలో ప్రోస్టేట్ క్యాన్సర్, ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, గుండె జబ్బులు, అధిక రక్తపోటు మొదలైన జీవనశైలి వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. ఇన్ని ఉపయోగాలున్న దానిమ్మను జ్యూస్గా చేసుకుని తాగితే దానిలోని పోషకాలు తగ్గిపోతాయి. అందుకే గింజలుగా తినడమే మంచి పద్ధతి. చక్కెరలు, క్యాలరీలు కాస్త అధికంగా ఉంటాయి కాబట్టి ఊబకాయలు, మధుమేహం ఉన్నవారు దానిమ్మ గింజలను అరకప్పు కంటే ఎక్కువ తీసుకోరాదు. సాధారణంగా ఐరన్ లోపం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గుతుంది. దానిమ్మలోని విటమిన్ సి ఇతర ఆహార పదార్థాల్లోని ఐరన్ను శరీరం శోషించుకునేందుకు సహకరిస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీలో 59% ఉత్తీర్ణత. ఇంటర్ 2వ ఏడాదిలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో 59% ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,15,319 మంది పరీక్షకు హాజరు కాగా 68,070 మంది పాస్ అయ్యారు. దేశవ్యాప్తంగా 41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు. ఇవి ఉత్తిత్తి ఈమెయిల్లని తేల్చిన భద్రతా సిబ్బంది. ఆకతాయిల కోసం వేట. విండీస్ ధనాధన్ ఆఫ్ఘనిస్తాన్పై 104 పరుగులతో ఘన విజయం. పూరన్ మెరుపు ఇన్నింగ్స్ 53 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్లతో 98 పరుగులు. ఛాంపియన్ అర్జున్. స్టెపాన్ అవగ్యాన్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత యువ గ్రాండ్ మాస్టర్ తెలంగాణకు చెందిన ఇరిగేసి అర్జున్ విజేతగా నిలిచాడు. నీరజ్ చోప్రాకు స్వర్ణ పతకం. ఈ సీజన్లో తన జోరు కొనసాగిస్తూ భారత స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా 3వ పతకాన్ని సాధించారు. ఒలింపిక్స్కు భారత షాట్ గన్ జట్టు ప్రకటన. వచ్చే నెలలో జరిగే పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్లో పాల్గొనే 5 సభ్యులతో కూడిన భారత షాట్ గన్ జట్టును మంగళవారం నాడు ప్రకటించారు. T20 ప్రపంచ కప్లో నేడు దక్షిణాఫ్రికా వర్సెస్ అమెరికా. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.